ఏమైంది? ఒక్క నిమిషం ఇక్కడే ఉండే. బ్రో కొంచెం పక్క జరుగుతావా? బ్రో జరుగు బ్రో. ఎందుకు బ్రో కొట్టావు? మళ్ళీ కొట్టేశాడు. బ్రో మామూలు ఎందుకు కొడుతున్నావు బ్రో? సైట్ కొడితే కొట్టరా? అయినా వాడికి ఎందుకు సైట్ కొడుతున్నావు నువ్వు? నేనేమైనా తేడాగా సైడ్ కొట్టడానికి బ్రోకి? మరి సైట్ కొట్టింది నాకు కాదు, నా పిల్లకు కొట్టాడు. గర్ల్ ఫ్రెండా? ఎక్కడా బేబీ? కత్తిలో ఉంది కదా. చూడు బ్రో, టు బీ ఫ్రాంక్, నీ గర్ల్ ఫ్రెండ్ చూడడం కత్తిలా ఉంది, కానీ నేను సైడ్ కొట్టలేదు. ట్రూ. చేసిందే ఏదో పని, మళ్ళీ రీజన్ చెప్తావేంట్రా? అది కాదు బ్రో, నేను చెప్పేది ఒకసారి విను. ఏంట్రా వినేది? నీలాంటి వాళ్ళ వల్లనే కదరా అమ్మాయిలకు రోడ్డు మీద సేఫ్టీ లేకుండా పోతుంది. ఏంటి నా వల్ల? అవును, నీలాంటి వాళ్ళ వల్లనే కదరా పాక్సో కేసు వచ్చింది. ఏంటి ఇది కూడా నా వల్లేనా? వద్దు బేబీ, వదిలే బేబీ. నీకేం తెలియదు, ఊకో బేబీ. వీళ్ళంటి వాళ్ళ వల్లనే కదా ఢిల్లీలో దిశ కేసు, కోల్కతాలో శ్రేయా కేసు వచ్చింది. వద్దు బేబీ, వదిలే బేబీ. బ్రో 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 కొంచెం ఆగు బ్రో. ఇందాకటి నుంచి చూస్తున్నాను పోలీస్ స్టేషన్ లో పాత పెండింగ్ కేసులని పిక్ పాకెట్ల మీద వేసినట్టు నా మీద వేస్తావేట్ బ్రో. నేను అసలు సైటే కొట్టలేదు. నేను ఇందాక నుంచి చూడలేదు అనుకుంటున్నా, నువ్వు ఇలా 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 అంటున్నది. నాకంటే బాగా చేస్తున్నాడు కదా. నేను రీల్ చేస్తున్నా బ్రో. రీలా? రే ఇట్రారా. వస్తున్నా అన్న, ఫుటేజ్ భలే వచ్చింది. ఇందాక నుంచి నన్ను కుక్కను కొట్టినట్టు కొడుతుంటే అక్కడ ఏం చేస్తున్నావురా? అంటే ఏదో ప్లాన్ చేసావు కదా, ఇంట్రెస్టింగ్ గా ఉంటే క్యాప్చర్ చేస్తున్నా. ఇది అమ్మో వెళ్ళిపోవడం బెటర్. ఇదిగో బ్రో. సారీ బ్రో. గుళ్ళో గంటను కొట్టినట్టు కొట్టి సారీ ఏంటి బ్రో? ప్లీజ్ సారీ. నీ మానను కొట్టేసి ఖుషీలో భూమిక లాగా సారీ 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 అంటే కామ్ అయిపోవడం నేనేమన్నా కమెడియన్ వడి వెళ్ళనా? బాయ్ బాయ్. రే తప్పుకోరా, ఆగరా వస్తున్నా. ఎన్నెన్ని మాట్లాడినవరా నన్ను? దిశా చట్టమా పోగో చాలు తప్ప ఏం తెలియదు నాకు. పోక్సకేస్ అంటావా? అమ్మాయి పక్కన ఉంటే హీరో అయిపోతాయట్రా బ్రో. ఎందుకు బ్రో ఇందాక నుంచి పోకిరి సినిమా రీమేక్ చేసిన విజయలా మా ఇంట పడుతున్నావు? రే రోగా రోమియోనా ఇప్పుడు అంటారా చూద్దాం. ఇప్పుడు చెప్పురా ఏమంటావు? ఇప్పుడు చూద్దాం చెప్పురా. వెళ్దాం పద. ఇవ్వచ్చు డబ్బులు తిడితే తిట్టాడు కానీ పోన్లే, తాగడానికి డబ్బులు ఇచ్చాడు. థ్యాంక్స్ బ్రో. ఒరిజినల్ లేనా? ఏంటి బేబీ అంత కోపం వచ్చింది? నన్ను ఎవరైనా ఏమైనా నేను అంటే? చంపేస్తానా అన్ని. ఓ లవ్ యూ సో మచ్ బేబీ. దా పార్టీ చేసుకుందాం దా. ఇప్పుడేం చెప్పులేసుకోండి, కుట్టించారు. వేసుకుంటే చెప్పులు అరిగిపోతాయే. అరే గుంట చూడు. ఏ గుంట ఎర్ర రంగు పిల్ల కత్తిలా ఉంది కదా. ఏవండి వాళ్ళని కమెంట్ చేస్తున్నారు. ఎవరు? అదే ఆ బైక్ మీద గలచక్క వాడున్నాడే వాళ్ళే. ఇదిగో పిల్ల 200 ఫోన్ పే చేస్తా, క్యాష్ ఇస్తావా? నిన్ను కాదులే పద. అయ్యో కాదండి, వాళ్ళు నన్నే కమెంట్ చేస్తున్నారు. పోన్లే, ఎప్పటి నుంచో ఇన్స్టాగ్రామ్ లో నీకు ఎవరు కమెంట్ చేయట్లేదు అంటున్నావా? కనీసం వాళ్ళనే చేస్తున్నారు. నాకు కావాల్సింది కాంప్లిమెంట్స్, ఇలా చెత్త కమెంట్స్ కాదు. అయినా మీరేంటండి వాళ్ళు అన్నీ కమెంట్స్ చేస్తుంటే లైట్ తీసుకో అంటున్నారు. ఏమన్నారు? మెరూన్ డ్రెస్ అమ్మాయి కత్తిలా ఉందన్నారు. అయితే ఖచ్చితంగా నిన్ను కాదు పద. ఏవండి మీరేం హస్బెండ్ అండి? పెళ్ళని అన్నేసి మాట్లాడుతుంటే సలార్ లో ప్రభాస్ లో ఫైట్ చేయకుండా సంపూర్ణేష్ బాబులా బిహేవ్ చేస్తున్నారు. ఇదే మన సినిమా అనుకుంటున్నావా అనే? వాళ్ళేమో 2 ఉన్నారు. నేను ఆవేశంగా వెళ్ళాను అనుకో, అంబులెన్స్ లో తిరిగి వస్తాను. అసలుకే నాకు శాలరీ చాలా తక్కువ. నీ ఒక్కదానికే ఇన్సూరెన్స్ చేయించాను. నాకు అసలుకే ఇన్సూరెన్స్ కూడా లేదు. అవసరమా ఇవన్నీ? వాళ్ళతో గొడవ పడలేదు అనుకో, డివోర్స్ కి అప్లై చేస్తా. మీ ఆస్తి సగం ఆస్తి దొబ్బేస్తా. బాగా ఎక్కువైంది మీ అమ్మాయిలకి. తీసుకా వస్తున్నారు చూడు, హీరో వస్తున్నాడు రే. వస్తే అంట ఏంట్రా ఇలాగ వస్తున్నాడు? కొడెత్తాడా ఏంటి? వార్నింగా? భయ్యా, మీరు ఎవరో అమ్మాయిని కమెంట్ చేయబోయి మా ఆవిడని చేశారేమో అని మా ఆవిడ పొరపాటు పడుతుంది. మీరు కాదు అని ఒక్క మాట చెప్పారనుకోండి, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతామే. ఇంత అందమైన అమ్మాయిని పెట్టుకొని వేరే వాళ్ళు ఎందుకు కామెంట్ చేస్తాం? మీ ఆవిడని చేసాం ఏరా. ఏంట్రా పిల్లని కామెంట్ చేసి కోపడుకుని నవ్వుతున్నాడు? హలో బ్రో, ఎందుకు నవ్వుతున్నావు? లేకపోతే ఏంది బ్రో, రోడ్డు పైన ఇంత అందమైన అమ్మాయిలను పెట్టుకొని పోయి దీన్ని కామెంట్ చేస్తారా? ఏ నీ పిల్లం కూడా బానే ఉందిగా. ఏం బాగుంది బ్రో, ఒకసారి దీన్ని చూడు. ఈ స్పెక్స్ లేకపోతే ఎవరు చూడలేదు, మేకప్ లేకపోతే దీన్ని ఎవరు చూడలేరు. మీరేంటి, మీరేం చేయండి.
ఇలాంటి దాన్ని కమెంట్ చేస్తారా? చిచ్చి, ఏదో ఊహించుకున్నాను బ్రో. నాకు ఈ మధ్య ఇదే అనిపిస్తుందిరా, పక్కన లవర్ లేకపోయేసరికి యావరేజ్ ఫిగర్ కూడా ఆసమ్ అనిపిస్తుంది. అరే ఇప్పటి నుంచి మన యావరేజ్ ఫిగర్ ట్రై చేద్దారా, ట్రీట్ లైక్ సిస్టర్. రేయ్, ఎవరా నీకు sister? ఇదేంట్రా ఉసే ఉసే వదిలేవాడిని. నిన్ను వైట్ అండ్ వైట్ లో లేకపోయినా ఇంచుమించు అలాగే కనిపిస్తున్నావు. మళ్ళీ sister అంటావా నిన్ను? పిచ్చిదేంట్రా? అది కాదే, నువ్వేంటే కమెంట్ చేసిన ఫీల్ అవుతావు, కమెంట్ చేయకపోయినా ఫీల్ అవుతావు. అది కాదండి విన్ని. వేసేస్తావు. అదే అది కాదే. అది అన్న, నువ్వు కాదండి. తగ్గకు, నువ్వు ఇట్లనే ఉండు, ఓకేనా? రేయ్, వేసేస్తావు. రేయ్ ముందని పిచ్చి హాస్పిటల్ పడదాపురా. ఇది ఇంకా రావట్లేదు. రే రే లేరా, తను వచ్చేస్తుంది. లేరా. హాయ్ బేబీ. హాయ్ బేబీ. అదేంట్రా మొహం అలా అయిపోయింది? నైట్ సరిగ్గా నిద్రపోలేదా? దోమలు నైట్ నిద్రపోనిస్తాయిగా. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే ఈరోజు మనం డేట్కి వెళ్తున్నాం కదా, రాత్రంతా దాని గురించి ఆలోచించి నాకు నిద్రే పట్టలేదు. ఓ మీరు ఈ రోజు డేట్ కి పోదామన్నారు కదా, సో నైట్ అంతా ఇక్కడే పడుకోబెట్టాడు. నిజంగానా? ఓ సో స్వీట్. నేను ఇక్కడ నిద్రపోయాను, నాకు హగ్గు. రేయ్, అది నా పిల్ల. వెళ్దామా బేబీ? వెళ్దాం పద బేబీ. రే మరి నేను రా రాపిడోలో వచ్చారా? మిత్రద్రోహి. ఏదో ఫ్రెండ్స్ ఇదొకటి మధ్యలో చెప్పే. ఏవండి, ఆఫీస్ అయిపోయింది, క్యాబ్ బుక్ చేస్తుంటే బుక్ అవ్వట్లేదు, మీరు వచ్చి పిక్ చేసుకుంటారా? ఏంటే పిక్ చేసుకోవాలనా? బృందా, నాకు ఇంకా ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, పిక్ చేసుకోవడం కుదరదు. అదేంటి కుదరదంటే ఎలా? నేను హ్యాండ్ క్యాష్ తీసుకోవడం మర్చిపోయాను. ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఇంటికి? ఓ పని చేయి, దారిన పోయే వాళ్ళని నన్ను లిఫ్ట్ అడుగు. ఏ తలకు మాసినోడు లిఫ్ట్ ఇవ్వకుండా పోతాడా? వాళ్ళతో కలిసి వచ్చేద్దు గాని. చెప్పు తీసుకొని కొడతా. ఎవడ బండి పడితే వాడు బండి ఎక్కడానికైనా మా అమ్మ నీకు ఇచ్చి పెళ్లి చేసింది. మూసుకొని వచ్చి పిక్ చేసుకోండి. నాకు ఇంకా వర్క్ ఉందే, టైం పట్టుద్ది. పర్లేదు, వెయిట్ చేస్తాను, వచ్చి పిక్ చేసుకోండి. ఉష్, సర్లే వస్తానులే. హలో, ఏవండి అయిపోయిందా? ఎక్కడే? నేను కోడ్ రాస్తానే ఉన్నాను, అది ఎర్రర్ చూపిస్తానే ఉంది. అదేంటి, మీరు టెస్టర్ కదా, మరి కోడ్ ఏంటి? ఎలా మేనేజ్ చేయాలి? అదే రాసిన కోడ్ టెస్ట్ చేయాలి కదా. నాకు కొంచెం టైం పట్టుద్దే. సరే, నువ్వు ఒక పని చెయ్యి, మన ఆఫీస్ నుంచి ఇంటికి దగ్గరే కదా, నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపో, ఓకేనా? హెల్త్ కూడా చాలా మంచిది. మొహం పగిలిపోద్ది. 10 కిలోమీటర్ నీకు వాకబుల్ డిస్టెన్సా? అయినా మా నాన్న దగ్గర 10 లక్షలు కట్నం తీసుకున్నావు కదా, ఎంతసేపైనా పర్లేదు, వెయిట్ చేస్తా. మూసుకోండి రా. సర్లే, వస్తానులే. 1 hour later. హలో, ఏవండి అయిందా? వర్క్ అయిపోయింది, కానీ మేనేజర్ ఆ టీ మీటింగ్ ఉంది, ఉండమంటున్నాడు. ఈ టైంలో టీమ్ మీటింగ్ ఏంటి? అంటే క్లయింట్ యుఎస్ కదా, సో అందుకని ఉండమంటున్నాడు. అదేంటి, ఇండియన్ బేస్డ్ ప్రాజెక్ట్ కదా. అంటే ప్రాజెక్ట్ ఇండియాదే, కానీ క్లయింట్ సమ్మర్ హాలిడేస్ అని వెకేషన్కి వెళ్ళాడు. ఇలా ముష్టి సలహాలు ఇచ్చావనుకో మూతి పగులుద్ది. ఎంతసేపైనా పర్లేదు, ఇక్కడే వెయిట్ చేస్తాను, వచ్చి పికప్ చేసుకో. సరేలా. అరే మేనేజర్ గారు ఆఫీస్ లో లేకపోతే హ్యాపీగా సినిమాలు చూసుకుంటూ ఉండొచ్చు కదా. మధ్యలో దొరికితే ప్రాజెక్ట్ అంటే ఏంటి మా అసలు? మా మీ ఆవిడ ఎన్నిసార్లు కాల్ చేసింది, వెళ్ళొచ్చు కదరా. ఏంట్రా వెళ్ళేది? లవ్ లో ఉన్నప్పుడు ఎంతసేపు వెయిట్ చేపించిందో తెలుసా? వాచ్మెన్ కన్నా హీనంగా చూసింది. అవును మామ. మామ నువ్వు బయలుదేరితే బెటర్ అనుకుంటా మామ. ఏంట్రా బయలుదేరేది? పిలవగానే ఊపుకుంటూ వెళ్ళామనుకో చులకన అయిపోతాం రా. వెయిట్ చేయని, కాస్త వెయిట్ తగ్గుద్ది. మామ కొంచెం చూసి మాట్లాడుకుంటే బెటర్ అనుకుంటా. ఏంట్రా చూసుకొని మాట్లాడేది? క్యాబ్ బుక్ అవ్వకపోతే ర్యాపిడోనో లేదంటే ఓలాలో లేదంటే బస్ లో రావాలి. అది పెద్ద ప్రిన్సెస్ మరి, దాన్ని ఎక్కించుకొని రావడానికి. మామ కొంచెం కంట్రోల్ నుండి మాట్లాడరా, నీ ఫ్యూచర్ కే మంచిది. ఏహే, ఇక్కడ మనం తప్ప ఎవరు ఉన్నారా? రేయ్ మీ ఆవిడ వచ్చిందిరా. గుడ్ ఈవినింగ్ సిస్టర్. ఇదేనా రావడం?
హ్యాపీ రక్షాబంధన్ సిస్టర్. తిన్నప్పుడు వచ్చిందిరా. నువ్వు స్టార్ట్ చేసినప్పుడు వచ్చింది మామ. నువ్వు ఎలా వచ్చా? నడుచుకుంటూ వచ్చాను. వాకబుల్ డిస్టెన్సే కదా, వెళ్దామా? ఓ వెళ్దాం. బాయ్. బాయ్ మామ, హ్యాపీ అవర్స్. అయిపోయాను నేను. వెళ్ళు ఇంటికి వెళ్ళు, నీకు చెక్ చేస్తా ఇవాళ. బృందా, ఈరోజు వీకెండ్ కదా, మూవీకి వెళ్దామా? నేను రాను, పోనీ లంచ్కి వెళ్దామా? నాకు ఆకలిగా లేదు. మొన్న షాపింగ్కి వెళ్దామన్నాగా, పోనీ ఈరోజు వెళ్దామా? నాట్ ఇంట్రెస్టెడ్. ఏమైంది? నేనేది అడిగినా వద్దంటున్నావు. నాకు కాదు, మీకేదో అయింది. నాకేమైంది? మనకు పెళ్ళై 1 year అవుతుంది. నా మీద ప్రేమ తగ్గిపోయింది మీకు. నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. ఎవరు, నేనా? అవును నువ్వే. బాయ్ ఫ్రెండ్ గా ఉన్నప్పుడు ఎలా ఉన్నావో హస్బెండ్ అయ్యాక అలా లేవు నువ్వు. నేను అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు అలానే ఉన్నా కదా. అవునా? అలా అయితే బాయ్ ఫ్రెండ్ గా ఉన్నప్పుడు పిక్ చేసుకుంటే గంటకు ముందే వచ్చి నా కోసం వెయిట్ చేసి పిక్ చేసుకునేవాడివి. కానీ ఇప్పుడు ర్యాపిడో బుక్ చేస్తున్నావు. ఓ పిచ్చిదానా, ఆ నెక్స్ట్ డే నీ బర్త్డే కదా, నీకు కేకు గిఫ్ట్ తెచ్చి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను, మొత్తం చెడగొట్టేశావు. అలా అయితే లవ్ లో ఉన్నప్పుడు నన్ను ఎవరైనా చిన్న మాట అంటే కొట్టేవాడివి. కానీ ఇప్పుడు మొన్న నన్ను ఎవరో టీస్ చేస్తే లైట్ తీసుకున్నావు. పెళ్లిగాక ముందంటే ముందు వెనక ఆలోచించకుండా పోయి కొట్టేవాడిని. అదే పెళ్ళైన తర్వాత వాళ్ళతో గొడవపడాలంటే నేను లేని టైంలో వాళ్ళు వచ్చి నేనేమన్నా చేస్తారేమన్న భయంతో కొట్టట్లేదే. నేను ఈ పక్కన ఉన్నప్పుడే కాదు బృందా, నేను ఈ పక్కన లేనప్పుడు కూడా నేను సేఫ్గా ఉంచడం నా రెస్పాన్సిబిలిటీ కదా. అలా అయితే లాస్ట్ టైం నాకు హెల్త్ బాగాలేనప్పుడు ఆఫీస్కి లీవ్ పెట్టు అంటే నా మాట వినకుండా ఆఫీస్కి వెళ్ళావు. మా అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి సరిపోయింది, లేదంటే నేనేమైపోయేదాన్నో. మీ అమ్మ నాన్న కాల్ చేసి పిలిపించిందే నేను. మనం హ్యాపీగా ఉన్నప్పుడు మనం ప్రేమించిన వాళ్ళ పక్కన ఉంటే బాగుంటుంది. అదే మనకు బాగాలేనప్పుడు మన అమ్మ నాన్న పక్కన ఉంటే బాగుంటుంది. అందుకనే మీ అమ్మ నాన్న కాల్ చేసి మరి పిలిపించింది నేను. అంతెందుకు, నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మీ అమ్మ కాల్ చేసి బృందాకి ఎలా ఉంది, బృందాకి ఎలా ఉంది, బృందాకి ఎలా ఉంది అని అడిగాను నేను. అంటే నా మీద ప్రేమ తగ్గలేదా మీకు? లేదు బృందా, ఇంకా ఇంకా పెరిగింది. ఐఎమ్ సారీ అండి, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు చాలు. సో గైస్, వెల్కమ్ టు నిఖిల్ తో ముద్దు ముచ్చట్లు. ఇది అడల్ట్ కంటెంట్ అయితే కాదు కదా. వెల్కమ్ టు అవర్ ఫస్ట్ రౌండ్. ముద్దు పెట్టు. మీరు ఎప్పుడైనా మీ ప్రైవేట్ ఫోటోస్ ఎవరికైనా పంపించారా? నో. నేను అసలు టచ్ చేయొద్దా? చెయ్యి, ఎన్నిసార్లు టచ్ చేస్తావు? ఎప్పుడైనా కిస్ చేయడము ప్రాక్టీస్ చేశారా? అన్ని డైరెక్ట్ అటాగే. అరుస్తున్నాడు భయ్యో. పట్టుకో మహబూబ్, ఎంతసేపు పట్టుకోవడానికి? మహబూబ్ ని ఫోర్స్ చేస్తున్నా నిఖిల్. ఏ ముక్కలు పెడతావేంటి?